Hi, hello, namaste. Welcome back to our channel Eat Healthy, Stay Wealthy. Today's recipe ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీ తయారీ విధానం చూసేద్దాం. ఎగ్ బిర్యానీ కోసం ముందుగా కావలసినన్ని ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 కప్పుల బాస్మతి రైస్ని తీసుకొని 2 సార్లు బాగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2 గరిటెల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి అందులో కొంచెం సాల్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఇలా బాగా వేగిన ఫ్రైడ్ ఆనియన్స్ని తీసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో బాయిల్ చేసిన ఎగ్స్ని 2 ముక్కలుగా చేసి నిదానంగా ప్యాన్లో పెట్టుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఈ ఎగ్స్ని 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 5 గ్లాసుల వాటర్ పోసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అందులో 4 బిర్యానీ ఆకులు, 5-6 స్టార్ అని, కొంచెం స్టోన్ ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 5-6 లవంగాలు, కొంచెం కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి వాటర్ని మరగనివ్వాలి. వాటర్ మరిగేలోపు ఎగ్ బిర్యానీ కోసం మసాలాని తయారు చేసుకుందాము. మనం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకున్న అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ చేయాలి. అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి, 1 కప్ చాప్డ్ ఆనియన్స్ వేసి వేయించాలి. ఇవి వేగాక అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి వేసి కలుపుకోవాలి. ఇదంతా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 1 కప్పు పెరుగుని బీట్ చేసి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్లోనే ఉంచి పెరుగు కనుక వేసినట్టయితే పెరుగు గడ్డలుగా మిగిలిపోతుంది. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇదంతా దగ్గర పడి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయ్యాయి. ఇందులో ముందుగా నానబెట్టుకున్న బియ్యంని వేసి బాగా కలిపి మూత పెట్టి ఈ బియ్యంని 70% ఉడికే వరకు ఉడికించాలి. ఇప్పుడు అడుగు మందం గల ప్యాన్ని తీసుకొని అందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని ఒక లేయర్గా వేసుకోవాలి. ఇప్పుడు 70% ఉడికిన రైస్ని ఇలా స్ట్రెయిన్ చేసుకొని మరొక లేయర్గా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక లేయర్గా వేసుకోవాలి. ఈ ఎగ్స్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాని వేసుకోవాలి. ఇప్పుడు 80% ఉడికిన రైస్ని స్ట్రెయిన్ చేసి మరొక లేయర్గా వేసుకోవాలి. మిగతా ఫ్రైడ్ ఆనియన్స్ని, ఎగ్స్ని మరొక లేయర్గా వేసుకోవాలి. దాని మీద మిగతా ఫ్రై చేసిన ఆనియన్స్ని మరొక లేయర్గా వేసుకోవాలి. దానిపైన ఒక లేయర్గా రైస్ని వేసి మిగతా మసాలా అంతా మరొక లేయర్గా వేసుకోవాలి. ఇప్పుడు మరొక లేయర్గా రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కరిగించి అందులో 1 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని ఈ మిశ్రమం అంతా రైస్ పైన వేసుకోవాలి. ఇదంతా కలర్ కోసం వేస్తున్నాను. బయట దొరికే కలర్స్ కాకుండా ఆర్గానిక్ కలర్గా ఇక్కడ నేను పసుపుని వాడుతున్నాను. 2 టేబుల్ స్పూన్ల పాలలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలిపి వేస్తున్నాను. ఇది కూడా కలర్ కోసం రైస్ పైన వేసుకోవాలి. ఇప్పుడు దాని మీద మూత పెట్టి దాని మీద వెయిట్ పెట్టి 8 నుంచి 10 నిమిషాల వరకు దమ్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి దమ్ చేయాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు దమ్ బిర్యానీని అలానే ఉంచి 10 నిమిషాల తర్వాత మూత తీసి అడుగు నుంచి కలిపి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఎగ్ బిర్యానీ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈట్ హెల్దీ, స్టే వెల్దీ. సైనింగ్ ఆఫ్.